తాజ్ హోటల్స్ బ్రాండ్ అందరికీ తెలుసు, కానీ దీని పేరెంట్ కంపెనీ అయిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ స్టాక్ ఎలా ఉందో తెలుసా? ఈ రోజు మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. 2023 మేలో రూ. 372 ఉన్న IHCL షేర్ ఇప్పుడు రూ. 778 డబుల్ అయ్యింది. IHCLకి చాలా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉంది. బ్రాండ్స్ లైక్ తాజ్, వివంతా, సెలెక్షన్, జింజర్, ట్రీ ఆఫ్ లైఫ్, 300+ హోటల్స్, 30,000+ రూమ్స్ మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటికే 218 ఆపరేటింగ్ హోటల్స్ ఉన్నాయి. ఇంకా 88 పైప్ లైన్స్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ లగ్జరీ నుండి బడ్జెట్ వరకు అన్ని సెగ్మెంట్ లో ఉంది. Q1 FY26 లో పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. యావరేజ్ రూమ్ రెంట్ రూ. 11,299. ఇది కంపెనీ హిస్టరీలోనే హైయెస్ట్ ఎవర్. అబౌట్ 5% గ్రోత్. ఆక్యుపెన్సీ 74.3%. గత సంవత్సరం 75.2%తో కంపేర్ చేస్తే స్లైడ్ డిప్గా ఉంది. EBITDA మార్జిన్ 30.3%. స్టిల్ స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 528 కోట్లు, గత సంవత్సరం 474 కోట్ల నుండి పెరిగింది. బాటమ్ లైన్ చూస్తే డిమాండ్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. IHCL ఒకే సెగ్మెంట్ మీద ఆధారపడకుండా మల్టిపుల్ రెవెన్యూ సోర్సెస్ నుండి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డొమెస్టిక్ హోటల్స్ నుంచి 51%, ఇంటర్నేషనల్ హోటల్స్ నుంచి 19%, ఎయిర్ క్యాటరింగ్ నుంచి 14%, అంటే ఎయిర్లైన్స్ కి క్యాటరింగ్ సర్వీసెస్ లైక్ మీల్స్ అండ్ హాస్పిటాలిటీ. న్యూ బిజినెస్ నుంచి 8%, బడ్జెట్ హోటల్స్, హోమ్ స్టేస్, ఇతర వెంచర్స్, మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్ 6%, అంటే అదర్ హోటల్స్ ని IHCL మేనేజ్ చేసి తీసుకునే ఫీస్. అండ్ చాంబర్స్, క్లబ్స్ అండ్ మెంబర్షిప్, దీని నుంచి 2% రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఎక్స్క్లూజివ్ ఫర్ క్లబ్స్ అండ్ మెంబర్షిప్. ఫ్యూచర్ గ్రోత్ కి మెయిన్ డ్రైవర్స్ ఏంటంటే మిడ్ మార్కెట్ బ్రాండ్స్ లైక్ వివంతా, సెలెక్షన్, వీటిలో బిగ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. న్యూ బిజినెస్ స్కేల్ అవుతున్నాయి. హోమ్ స్టేస్, మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్ వంటి పెద్దగా గ్రో అవుతున్నాయి. GST రిడక్షన్ వల్ల ప్రీమియం హోటల్ కి మంచి సపోర్ట్ వచ్చింది. డొమెస్టిక్ ట్రావెల్ ప్లస్ కార్పొరేట్ ఈవెంట్స్ కి డిమాండ్ బూస్ట్ చేస్తున్నారు. కానీ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇంకా ఫుల్గా రికవరీ కాలేదు. రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ వచ్చేసి గ్రోత్ స్టడీగా ఉంది, నాట్ యాక్సిలరేటింగ్. ఇంటర్నేషనల్ ట్రావెల్ వీక్గా ఉంది. వాల్యుయేషన్ ఆల్రెడీ హైలో ఉన్నాయి. స్టాక్ కాస్ట్లీ ప్రస్తుతానికి. షార్ట్ టర్మ్ అప్సైడ్ లిమిటెడ్. ఫైనల్లీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే గ్రోత్ ఆల్రెడీ స్టాక్లో రిఫ్లెక్ట్ అయ్యింది. గుడ్ విజిబిలిటీ అండ్ స్టడీ ఎర్నింగ్స్ ఉన్నా, రిస్క్ బ్యాలెన్స్డ్గా ఉన్నా కొత్తగా బై చేయడానికి ఇది రైట్ టైం కాదని చెప్తున్నారు.